క్రికెట్ ఆడే మహేంద్ర సింగ్ ధోని తెలవనోళ్ళు ఉండరు దునియా మీద. తమిళనాడులో కాసింత ఎక్కువనే ఫేమస్, కానీ ధోనిని కూడా దాటి ఇంకో ఏడాదిలో నేను ఫేమస్ అయితా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. ధోని is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? మస్తు చిత్రం ఉన్నది కదా. ధోనిని దాటి నేనే ఫేమస్ అయితా, మీరు ఒప్పుకుంటారా లేదా అన్నట్టు తమిళనాడు పబ్లిక్ ను అడుగుతున్నాడు. దానికి వాళ్ళు ఈరలు కొట్టుడు, కేకలు పెట్టుడు, బొబ్బ చేసినారు అనుకో రాదుర్రి. క్రికెట్ ఆటలో ఓడిపోయే మ్యాచ్ల్ని ఎట్లా గెలిపియాలో ధోనికి తెలిస్తే నాకు పార్టీలను ఎట్లా గెలిపియాలో తెలుసు అన్నట్టు మస్తు ధైర్యంగా చెప్తున్నాడు. ఇంతకు ఇతగాడు ఎవరంటారా, అదే ఎన్నికల్లో జిమ్మిక్కులు చేసి పైసలు ఇచ్చిన పార్టీని గెలిపించడానికి ప్లాన్లు గీసే ప్రశాంత్ కిషోరీనే. తమిళనాడులో వచ్చే 7 ఎన్నికలున్నాయి కదా, అవో దాంట్లో సినిమా హీరో తలపతి విజయ్ పెట్టిన టీవీకే పార్టీని గెలిపించి మస్తు ఫేమస్ అయితా అంటున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోని గెలిపించి ఫేమస్ అయితే ఇప్పుడు నేను కాబోతున్నా అని కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. లాస్ట్ బాల్ కు ధోని 6 కొట్టినట్టు ప్లాన్ లేసి పార్టీని గెలిపిస్తాడో, లేకుంటే నమ్ముకొని జట్టుకు కెప్టెన్ చేసిన టీవీకే పార్టీని డక్అవుట్ చేస్తాడో అనేది ముందు చూడాలి. తలుపు చెక్కలు తీసుకపోయిండ్రు, ఇంటి ముందటి గేటు పీక్కొని పోయిండ్రు. రేపు మీ మెడల మంగళసూత్రాలు కూడా తీసుకపోతారని కేటీఆర్ అంటున్నాడు కదా. హాగో అట్లనే అయ్యేటట్టుంది అని అంటున్నారు కొందరు. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఓ రైతు ఇంటికి వచ్చిన సహకార బ్యాంక్ ఆఫీసర్లు అప్పు కట్టుండ్రని అడిగిరట. మరి అప్పటికప్పుడు ఆ రైతు తన పైసలు లేవో ఏమో గాని ఇప్పుడు కట్టలేమయ్యా అని బతిలాడినా ఇనకుంటా ఆఫీసర్లు ఇంటి ముందట్టున్న ఆ రైతు బండిని తీసుకొని పోయిండ్రు. ఎట్లనో ఓ తీరుగా తిప్పలబడి అప్పు లేకుండా చేసుకునేటోడేనట. కానీ కాంగ్రెస్ సర్కార్ వస్తే 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నమ్మిండట ఆ రైతన్న. ఇన్ని రోజులు ఇగ రుణమాఫీ అవుతుంది, అగ రుణమాఫీ అవుతుంది అని ఎదురు చూసిండట. అంతేకాదు ఫార్మాసిటీ అంటే మనుషులు వేసుకునే మందులు తయారు చేసే కంపెనీలు పెట్టేటానికి ఇక్కే పర్వతాలు అనే ఈ రైతన్న భూమిని తీసుకున్నదట. ఆ భూమి పేరు మీద ఉన్న అప్పులు కూడా సర్కారే కడుతుందని చెప్పిండ్రట. ఇక ఆ రైతు అప్పు గురించి ఆలోచన చేస్తాడా? ఆ అప్పు ముచ్చటనే మర్చిపోయిండు అనుకో రాదుండ్రి. రుణం తీసుకున్న భూమే తన తాన లేదు, ఇక అప్పు ఎవరు అడుగుతారని అనుకున్నాడు కావచ్చు. కానీ ఇప్పుడు రుణమాఫీ కాదు కదా, ఆ రుణం ఇచ్చిన బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి బండిని ఇట్లా గుంజుకొని పోయిండ్రట. ఇంకేమున్నది, నన్ను కాంగ్రెస్ సర్కార్ నమ్మించి మోసం చేసింది అన్నట్టు రైతన్న ఏడుస్తున్నాడట. ఎట్లున్నదో చూడురి రుణమాఫీ ముచ్చట. మరి ముందు ఇంకెన్ని ఘోరాలు చూడాలనో ఏమో రైతన్నలు. ఏం పాడో పోన్రి అని అనుకుంటున్నారట జనాలు ఈ ముచ్చట తెలిసినాక.